అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సాగుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని నవాబుపేట వెంకటేశ్వరాపురంలోని పునరుద్ధరించిన FCI అబ్దుల్ కలాం పార్కులను ప్రారంభించారు. ఆదివారం నాడు మంత్రి నారాయణ పుట్టినరోజు కావడంతో వెళ్లిన ప్రతి చోట హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. భారీగా కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. పుట్టినరోజైనా పండగ రోజైనా మంత్రి నారాయణ ప్రజలతోనే మమేకమవుతూ వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ వారి మధ్యలోనే ఉదయం నుండి సాయంత్రం వరకు గడపడంతో అభివృద్ధికి మారు పేరు మా నారాయణ అంటూ ప్రజలు జేజేలు పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1400 కుటుంబాలకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేస్తామని తెలియజేశారు. నిరుపేదలను నివసించే ప్రాంతాల్లో అన్ని హాంగలతో పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అందరూ వస్తారన్న కెమెరా వెనక్కి అన్నా కొద్దిగా వెనక్కి రా కొద్దిగా వెనక్కి ముందు ఏరియా స్థలం వచ్చేసింది సార్. బాబా గుడి హ్యాపీ బర్త్డే టు నారాయణ సార్. హ్యాపీ బర్త్డే టు నారాయణ సార్. వెనకరా మాల్యా ముందరికి దేవస్థానం మాల్యా ఏమవుతుంది ఫోటో సాసి మిల్ సాసి మిల్ వాళ్ళ ప్లేస్ అన్నా ఓకే తమ వెనకరారు కొంచెం రెడీ మొత్తం వచ్చేది నేను ఆడాలి. నడిచినట్టు వెరీ గుడ్. నిజంగానే చాలా చక్కటి పార్కు. ఎందుకంటే ఈ ఏరియా అంతా జనరల్గా ఏంటంటే నెల్లూరు సిటీలో ఉన్న 28 డివిజన్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉండేది ఇక్కడే. ఇక్కడే ఇది ఆ రోజు అనాథరైజ్డ్గా ఇచ్చారు ఇక్కడంతాను. అయితే వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉండి గత నెలలో 1440 ప్లాట్లు యాక్చువల్గా రెగ్యులేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారు కమిటీలు ఎంచడం, ఆ కమిటీల ద్వారా వచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్కి తీసుకుపోయాం. క్యాబినెట్ అప్రూవ్ చేసింది. పట్టాలు వాడు చేతికి పెట్టి రెడీ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇప్పించాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, ఈ నెలాఖరు లోపల రమ్మని. వారు వస్తామన్నారు. వారు రాగానే వాళ్ళ చేతుల మీదే యాక్చువల్గా ఇక్కడే
పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఎవరైతే భగత్ సింగ్ కాలనీలో దాదాపు 20 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చడం జరుగుతుందని తెలియజేస్తూ, ఇక్కడ ఒక మంచి పార్క్ కడతాం, స్థలం చూడమంటే ఈ యొక్క స్థలాన్ని చూశారు. పార్కుని చాలా చక్కగా అధికారులు, అటు కమిషనర్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైతే కాంట్రాక్ట్ చేశారో చాలా చక్కగా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఆ పిల్లలు చూడండి ఎలా రచ్చ చేసుకుంటూ ఆడుకుంటున్నారు, పక్కన ఆడుకుంటున్నారు. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా 5 ఎకరాల స్థలం అలాట్ చేసింది. అజీజ్ ఉన్నప్పుడు అది 2014-19 యాక్చువల్గా ఒక 5 ఎకరాల స్థలం చేస్తుంది. దాన్ని కూడా ఒక మంచి స్పోర్ట్స్ క్లాస్. ఇక్కడ యువత యొక్క డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈరోజు యువ నాయకుడు లోకేష్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ యువత భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళ అడ్డదారులు బాగూడదు, వాళ్ళు రైట్ ట్రాక్లో ఉండాలి అంటే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అదర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటి జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు. ఆ నేపథ్యంలో 5 ఎకరాలను కూడా, ఏదైతే 5 ఎకరాలు ఉందో, రాబోయే 6 నెలల్లో చక్కటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేస్తానని 54 డివిజన్ 53 డివిజన్లో ఉన్నాడు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 53లో స్థానం లేకపోయినా పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. ఈ మధ్య నేను పాలిటెక్నిక్ కాలేజీ వచ్చి అక్కడ చూడటం జరిగింది. ఆ పాలిటెక్నిక్ కాలేజీలో గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ని చక్కగా మంచి ప్లే గ్రౌండ్ చేయమన్నాను. చక్కటి ప్లే గ్రౌండ్, ఒక అంటే క్రికెట్ స్టేడియం కావచ్చు, లేదా బాస్కెట్బాల్, ఫుట్బాల్, టెన్నిస్, అది చక్కగా డిజైన్ చేస్తున్నారు. దాన్ని కూడా మరొక 6 నెలల్లో, నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిని పెట్టిపోయింది. ఆ అప్పు ఎవరు తీరుస్తున్నా అంటే మనం అందరం తీరుస్తున్నాం. మీరు కట్టే ట్యాక్స్, అందరికి నేను కట్టే ట్యాక్స్, అందరి ట్యాక్స్లో కనీసం ఒక పైసా అయినా నెల ఆ అప్పులకు పోతుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ రాష్ట్రం డెవలప్ కావాలా, ఒక పక్క అభివృద్ధి చేయాలా, రెండో పక్క పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా, సూపర్ 6 స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు చేస్తున్నారు. అయితే ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అసలు పరిపాలన తెలిస్తే కదా, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు. ఒక వ్యక్తికి 7,000 జీతం వచ్చినా, 10,000 జీతం వచ్చినా ఒక ఇంట్లో, ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేస్తారు కూర్చొని, రెంట్కి ఎంత కట్టాలా, రెంట్ కట్టాల్సి ఉంటే, కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాల్సిందే, ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, పిల్లల చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, ఇలా చక్కటి ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇంత పెద్ద రాష్ట్రం, 5 కోట్ల మంది ప్రజలు ఉండే రాష్ట్రం, 5 కోట్ల మంది ప్రజలు కట్టే ట్యాక్సులతో ఎలా ప్లాన్ చేయాలి దేనికి అనేది లేకుండా అస్తవ్యస్తం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ 1 ఇయర్లో గాడిలో పెట్టారు. అయినా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు లేకుండా బాలా. తల్లికి వందనం పిల్లలకి నిన్న 12వ తేదీ 10,000 కోట్లు యాక్చువల్గా నిన్న పిల్లలకి వేశారు. 10,000 crores, 68 లక్షల మంది పిల్లలకి. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, 2 ముగ్గురైనా 4 మాట తప్పకూడదు. ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామని ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులు చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు సిటీ, నెల్లూరు ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత ఉంది. యూజీడీ అండర్ గ్రౌండ్ స్టార్ట్ అయింది, డ్రింకింగ్ వాటర్ స్టార్ట్ అయింది. చక్కగా 50 పార్కులు టేకప్ చేసాం. స్కూల్స్ 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తున్నాం. విఆర్ఐ స్కూల్ అయితే బ్రహ్మాండంగా మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు కలిసి చేస్తున్నారు. దాన్ని చూసి అనేక మంది దాతలు నెల్లూరులో పుట్టి పెరిగి అనేక దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మేము కూడా చేస్తామన్నారు. ఇప్పటికే 4 స్కూల్స్ని టేకప్ చేశారు. ఆ స్కూల్స్ కూడా అంటే ఈరోజు 2 గంటలకి తల్లిదండ్రులు రమ్మన్నాను. ఎవరినైతే ఆ స్కూల్లో చేర్చుకునే దానికి ఐడెంటిఫై చేశారో ఈ యొక్క సచివాలయం సిబ్బంది, వాళ్ళందరినీ యాక్చువల్గా ఒకసారి స్కూల్ చూసేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ, నిజమైన స్మార్ట్ సిటీగా ఈ రాబోయే 4 ఏళ్లలో పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇవాళ 9వ డివిజన్లో కూడా ఒక చక్కటి పార్కు సాయిబాబా మందిరం పక్కన చేసాం. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ, వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇవాళ నన్ను టెంపుల్ కూడా తీసుకుని యాక్చువల్గా అక్కడ పూజా కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరూ కూడా. అదేవిధంగా లెగసీ, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి పోవటమే కాకుండా 10 లక్షల కోట్లు అప్పు చేసి పోవటమే కాకుండా 85 లక్షల చెత్త ఇచ్చేసిపోయింది.
చెత్త పన్నేశారు, చెత్త క్లీన్ చేయాలి. 85 లక్షల టన్నుల చెత్త దాన్ని క్లీన్ చేస్తున్నాం. అక్టోబర్ 2కు పూర్తయ్యేట్టుగా నెల్లూరులో ఎక్కడైతే ఈరోజు అల్లిపురం పోయే రోడ్లో ఉందో చంద్రమోహన్ రెడ్డి అయితే నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి క్లీన్ చేయమంటున్నాడు, 30 ఇయర్స్ నుంచి. అది యాక్చువల్లీ వాళ్ళు చూశాను, 50% పైగా అయిపోయింది. మరొక 60 రోజుల్లో అది కూడా క్లీన్ అయిపోతుంది. అయిపోతే అక్కడ ఒక చక్కటి పార్క్ చేసి ఆ 9వ డివిజన్లో వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాలకు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. గత ప్రభుత్వం చేసినట్టుగా మేము ఎవరిని అరెస్ట్ చేయట్లా. గత ప్రభుత్వం ఎలా ఉండేదంటే తెల్లవారి 5 గంటలు లేస్తే ఏ నాయకుడి యొక్క గోడలు దూకి పోలీసులు లోపల పోయి ఎత్తుకొని పోతారు అనే పరిస్థితి ఉండింది తెల్లవారి 5 గంటలకే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం దాని పని చేసుకుంటుంది. ఎవరిని కూడా గత ప్రభుత్వంలో కొట్టటాలు, లాక్కపోవటాలు, పోలీస్ స్టేషన్ ఉండదు. అది ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టం దాని పని చేసుకుంటుంది. కోర్టులు ఉన్నాయి, యాక్చువల్గా వాళ్ళు శిక్షిస్తారు. కాబట్టి గత ప్రభుత్వం లాగా అరాచక పాలన మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లా, ఎక్కడ అరాచకం చేయట్లా. అయితే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. థ్యాంక్ యూ.